ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైలే డిఫరెంట్. రివర్స్ అయితే రివెంజింగ్. నెలల తరబడి మౌనం, ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించే ప్రకటన. ఒకప్పుడు ఏపీలో కనిపించింది, ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి సీన్ రిపీట్ అయింది. మరి పవన్ మాటలు ఆవేశంతో చేసినవా, లేక చాలా కాలంగా సిద్ధం చేసుకున్న రాజకీయ వ్యూహంలో భాగమా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆయన స్టైల్ డిఫరెంట్, నిర్ణయాల పరంగా ఆయన టైమింగ్ డిఫరెంట్. సైలెంట్ గా ఉంటూనే వైలెంట్ డెసిషన్స్ తీసుకొని ఒకసారి ఆశ్చర్యపరచడం పవన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంటున్నారు విమర్శకులు. ఇప్పుడు కూడా ఆయన ఆలోచించి అన్నారో ఆవేశంలో ప్రకటించారో గానీ తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని, అది కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే పోటీ చేస్తామని అనౌన్స్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నా ప్రేమను గనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. 2023 సెప్టెంబర్లో ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో పవన్ తీసుకున్న డెసిషన్ టోటల్ ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. చంద్రబాబును కలవక ముందు వరకు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న చర్చ మాత్రమే నడిచింది. అని జైల్లో చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన మరుక్షణమే టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు. ఆ ఒక్క ప్రకటనతో ఏపీ రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు కూడా చాలా మంది అది ఎమోషనల్ డెసిషన్ అనుకున్నారు. కానీ ఆ నిర్ణయమే కూటమి విజయానికి కారణమైంది, ఏపీలో అధికార మార్పిడికి దారితీసింది. వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్ష ఓట్లు చీలకూడదనే లెక్కతో పవన్ ముందుగానే ఆ వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా దాదాపు అదే ప్యాటర్న్ కనిపిస్తోందా అన్న చర్చ మొదలైంది. గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు జనసేనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు ఏపీ లీడర్ కు తెలంగాణ రాజకీయాలతో ఏం పని అంటూ విమర్శించారు. మరికొంతమంది పవన్ రాజకీయాలు బీజేపీ అజెండాలో భాగమని దెప్పిపొడిచారు. ఇంకొందరైతే బీఆర్ఎస్ తో పరోక్ష సంబంధాలున్నాయనే ఆరోపణల్ని కూడా చేశారు. అయినా పవన్ వీటిపై స్పందించలేదు, మౌనంగానే ఉండిపోయారు. కానీ ఒక్కసారిగా తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూనే ఇప్పుడు తెలంగాణలో జనసేన కూడా పోటీ చేస్తుందంటూ బాంబు పేల్చారు పవన్. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకూడదు. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటో ఇవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చరమాంకం పలుకుతాం మేము. సాధారణంగా ఏపీతో పోల్చుకుంటే జనసేనకు తెలంగాణలో బలమైన సంస్థాగత నిర్మాణం లేదు. అయినా పోటీ చేస్తానని ప్రకటించడం అంటే భవిష్యత్ ప్రణాళికకు సంకేతమే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ స్పేస్ తక్కువే. అలాగే ప్రకటన చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని కార్యాచరణలో పెట్టడం మరో ఎత్తు. తెలంగాణలో పోటీ చేయాలంటే బూత్ స్థాయి నిర్మాణం కావాలి, నాయకత్వం కావాలి, సామాజిక సమీకరణాలు కావాలి, స్థానిక సమస్యలపై స్పష్టమైన వైఖరి కావాలి. వీటిపై పవన్ కు ఏం అవగాహన ఉందంటూ అప్పుడే విమర్శల దాడి మొదలైంది. రాజమండ్రి జైలు బయట అప్పట్లో పవన్ చేసిన ప్రకటన సంచలనమైంది. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పిన ప్రకటన కూడా రాజకీయ వర్గాల్లో హీటెక్కిస్తోంది. ఈ ప్రకటన నిజంగా ఎన్నికల వ్యూహానికి నాంది అవుతుందా, లేక కాంగ్రెస్ విమర్శలకు ఇచ్చిన రాజకీయ హెచ్చరికగానే మిగిలిపోతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.